ఈ వీడియోలో మనం ఆపరేషన్ బ్లడ్ హంట్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఫ్రీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి జాపనీస్ ఆర్మీ ఒక సౌత్ స్పెసిఫిక్ ఐలాండ్ లో కొన్ని ఆపరేషన్స్ అయితే చేస్తుంటారు. బట్ అక్కడ ఒక వేర్వుల్ఫ్ అటాక్ జరగడంతో వాళ్ళ దగ్గర నుంచి జాపనీస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే పోద్ది. వాళ్ళ కోసం అని చెప్పేసి మర్ఫీ కేఫ్ లో ఉండే రెవరెండ్ కొంటి అనే వ్యక్తిని కలవడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి రెవరెండ్ కొంటి అక్కడికి వెళ్ళాడు లేదా ఐలాండ్ కి, అసలు వేర్వుల్ఫ్ ఎలా వచ్చింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ఆపరేషన్ బ్లడ్ హంట్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియో లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బడ్ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 30 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. అస్సలు దేకను కూడా దేకొద్దు మూవీని అయితే చెప్తున్నాగా. ఈ తెలుగు డబ్బడ్ మూవీస్ ఇదే బాధ భయ్యా. లో బడ్జెట్ మూవీస్ అన్ని కూడా తెలుగు డబ్బడ్ లిస్ట్ లోకి వచ్చేస్తాయి. ఏదోలా డబ్బింగ్ చేసి వదిలేస్తారు ఫ్రీ సైట్స్ లోకి. చాలా మంది చూస్తారు కాబట్టి మన వాళ్ళు వీటికి రివ్యూ ఇవ్వడానికి వాటిని చూడాల్సి వస్తుంది చూడు, అది నా బాధ. రాడ్లు అంతే ఒకటోటి కూడా అసలు స్టోరీ లైన్ లేదు సరిగ్గా. ఫస్ట్ ఒక మర్ఫీ కేఫ్ చూపిస్తారు. ఆ కేఫ్ లోకి ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు. ఒక వ్యాంపైర్ అయితే వచ్చేస్తాడు భయ్య. వ్యాంపైర్ వచ్చేస్తాడు, వీళ్ళేమో అంతా ఓకే అన్నట్టు ఆ వ్యాంపైర్ తో సొల్లేసి వాడినేమో ఇబ్బందులు పెట్టి చంపేస్తూ ఉంటారన్నమాట. అసలు వ్యాంపైర్ ఎందుకు వచ్చింది ఈ మూవీలో? అసలు కాన్సెప్టే వ్యాంపైర్స్ గురించి కాదు, ఆ వేర్ వుల్ఫ్ గురించి. సరే ఆ వేర్ వుల్ఫ్ నన్నా ఏమన్నా చూపించారంటే ఏదో ఒక కాస్ట్యూమ్ వేసి పాడేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ ఏం చేయలేదు, జస్ట్ కాస్ట్యూమ్ వేశారు. వేర్ వుల్ఫ్ కాస్ట్యూమ్ క్లియర్ గా తెలిసిపోతూ ఉంటది అనమాట. ఇంకేళ్ళు అక్కడి నుంచి కొంతమంది గ్రూప్ని తీసుకుని అయితే అక్కడికి వెళ్తాడు ఈ రెవరెంట్ టీం మొత్తం. ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ వేర్ వుల్ఫ్కి అయితే కొంతమంది విలేజర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు హెల్ప్ చేస్తున్నారో చూపించరు. ఆ వేర్ వుల్ఫ్ ద్వారా విలేజర్లో కొంతమందిని వేర్ వుల్ఫ్ కింద మార్చేసుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తున్నారో అది కూడా చూపించరు. పైగా వేర్ వుల్ఫ్ ఏమో అదేదో మనిషి అన్నట్టు గోడ వెనకలు దాక్కుంటది ఏంటి భయ్యా, ఏమనుకుంటుంది అసలు. చాలా కామెడీగా తీశారు మూవీ అయితే. చాలా డంబ్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ లీడ్ హీరోతో వెళ్ళిన గ్రూప్ అందరూ కూడా ఎంత కాల్చినా సరే, ఎన్ని బుల్లెట్లు కాల్చినా వాటికి ఏం కాదు. హీరో మాత్రం ఒక గన్న తీసుకుని దాంతో కాలుస్తుంటే మాత్రం చచ్చిపోతూ ఉంటాయి అనమాట. అసలు ఆ గన్న ఏంటో చూపించరు, అసలు దేంతో కాలుస్తున్నాడు చూపించరు. పోనీ అతను కాలుస్తుంటే చచ్చిపోతున్నాయి కదా, ఉన్న టీంకి కూడా అదే టైప్ గన్నలు తీసుకురావచ్చు కదా, అది కూడా ఉండదు. తిరిగి వాళ్ళని బలిచ్చేస్తూ ఉంటాడు అనమాట బాబు. ఇల్లాజికల్ సీన్స్ అన్ని తెలుగు డబ్బుడు మూవీస్ లోనే దొరుకుతాయి భయ్యా. నాకు పిచ్చి లేస్తుంది అవన్నీ చూస్తున్నాను సేపు కూడా. ఇంకా క్లైమాక్స్ హడావిడి చేస్తారు, అది అంటారు ఇది అంటారు, ఓ కాల్ చేసుకుంటూ ఉంటారు. చాలా జరుగుతూ ఉంటాయి, ఏది కూడా రియాలిటీగా ఉండదు, అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది భయ్య. ఏదో పెట్టాలన్న పేరుకి పెట్టారు. అండ్ చాలా డెడ్ బాడీస్ అయితే పెడుతుంటారు క్లైమాక్స్ లో. అవన్నీ కూడా డమ్మీలని క్లియర్ గా తెలిసిపోతాయి. మనిషి బాడీలా కూడా ఉండవు, క్లియర్ గా డమ్మీలు ఉంటాయి అక్కడ, అవి కూడా క్లియర్ గా కనబడతాయి అనమాట. ఏదన్నా బాగుంది మూవీలో అంటే అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అంతే. అంతకు మించి అయితే మూవీలో చూడడానికి ఏం లేదు. ఒక స్టోరీ లైన్ తిరంగా లేదు, కన్క్లూజన్ తిరంగా ఎవరు, ఆ వ్యాంపైర్ ఎందుకు వచ్చారో చూపించరు, అసలు ఈ వేర్ వుల్ఫ్ ఎలా వచ్చిందో చూపించరు. చూడాలని కూడా చూడండి, తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది, ఫ్రీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.